హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియోలో శనిగ్రహం అస్తంగత్వం దోషంలో ఉన్నప్పుడు వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి 10వ స్థానంలో శని భగవానుడు అస్తంగత్వం దోషంలో ఉన్నాడు. ఈ దోషం కారణంగా ఈ రాశి గల వారికి ఈ సమయంలో మోకాల నొప్పులు ఎక్కువగా వస్తాయి. అలాగే ఈ రాశి గల వారు ఈ మోకాల నొప్పులు తగ్గడానికి ఎటువంటి దోష పరిహారం చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ దోషం కారణంగా వచ్చే కాళ్ళ నొప్పులు తగ్గడానికి ఈ రాశి వారు ప్రతిరోజు కొంతసేపు చెప్పులు వేసుకోకుండా తిరగడం వల్ల మీకు ఉన్న ఈ దోషం పోయి మీ మోకాల నొప్పులు కూడా తగ్గిపోతాయి. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో ఈ దోషం కారణంగా ఉద్యోగానికి సంబంధించిన విషయాలలో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ఈ రాశి గల వారు ఎవరైతే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ దోషం పోవడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశివారు ప్రతిరోజు నవగ్రహాల్లోనే శని భగవానుడు, అలాగే రవి, కుజుడు, అలాగే రాహువు, ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం వల్ల మీకున్న దోషం తొలగిపోయి మీకు తప్పనిసరిగా ఉద్యోగం దొరుకుతుంది. అలాగే వృషభ రాశి వారు ఈ సమయంలో దూర ప్రాంతాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. అలాగే ఈ రాశి గల వారి తల్లిదండ్రులు ఆరోగ్య విషయంలో కూడా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఈ రాశి వారి యొక్క పిల్లల విషయంలో కూడా ఈ సమయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో తన భార్య పేరు మీద ఆస్తులను కొనే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అంతేకాకుండా వృషభ రాశి వారు మీకున్న ఈ దోషం పోవడానికి చేయవలసిన పరిహారం ఏమిటంటే మీరు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.